అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీవిఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీశైలం యొక్క ఫుల్ టూర్ గురించి మాట్లాడుకుందాం. శ్రీశైలానికి వెళ్ళాల్సిన రూట్ మ్యాప్ ఏంటి, అండ్ శ్రీశైలంలో రీసెంట్గా మనకి స్పర్శ దర్శనం అనేది స్టార్ట్ అయింది. అది ఏ ఏ రోజుల్లో ఉంది అండ్ ఏ టైమింగ్స్లో ఉంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ శ్రీశైలంలో ఏ ఏ ప్లేసులు చూడాలి, జస్ట్ మనం గుడికి వెళ్ళామా, మల్లన్న చూసామా వచ్చామా అని కాకుండా అక్కడ ఉన్న వేరే ఏమి క్షేత్రాలను చూడాలి, ఏ ప్లేసులను చూడాలి అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, శ్రీశైలం వెళ్ళడానికి మనకి ఏ సర్వీసులు ఉంటాయి. సో శ్రీశైలం అనేది నల్లమల్ల అడవుల్లో ఉండిద్ది కాబట్టి మనకు ఓన్లీ బస్ సర్వీస్ మాత్రం అవైలబిలిటీలో ఉండిద్ది. లేదా మీకు ఓన్ వెహికల్స్ ఉంటే మీరు ఓన్ వెహికల్స్లో వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నైట్ టైం డోర్నకల్ దగ్గర నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు వాళ్ళు ఏ వెహికల్స్ని అలో చేయరు అడవిలోకి. ఎందుకంటే అక్కడ జంతువులకి ఇబ్బంది లేకుండా ఉండటానికి, వాటి నిద్రకు కానీ లేదంటే వాటి ఫుడ్కి కానీ దేనికి ఇబ్బంది లేకుండా ఉండటానికి నైట్ టైం అనేది అడవిలోకి ఎంట్రీ అనేది క్లోజ్ అయిపోయి ఉండిద్ది. సో మీరు నైట్ టైం 10కి కానీ 11కి కానీ విజయవాడ గుంటూరులో బస్ ఎక్కితే సో మార్నింగ్ 3కి అట్లా 3-4కి డోర్నకల్ వెళ్ళిపోతాము. సో డోర్నకల్లో మనకి 6 అవర్స్ అప్ టు మార్నింగ్ 6 వరకు మనల్ని ఆపేస్తారు. సో అక్కడ మనకి చాలా టీ స్టాల్స్ ఉంటాయి అండ్ వాష్రూమ్స్ అవైలబిలిటీలో ఉండిద్ది. సో ఇంకొక కొన్ని చోట్ల అయితే అక్కడ మనకి బెడ్ ఫెసిలిటీ ఉండిద్ది. జస్ట్ ఒక సింగిల్ ఒక పెద్ద హాల్లో బెడ్స్ వేసి ఉంటాయి. సో 200 రూపీస్ అలా తీసుకుంటున్నారు మార్నింగ్ 6 వరకు, అంటే 3 అవర్స్ 4 అవర్స్ వాళ్ళు 200 అలా ఛార్జ్ చేస్తున్నారు. సో అక్కడ చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు. లేదా ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు, బస్సులు వెళ్ళిన వాళ్ళు వెయిట్ చేయడమే. మార్నింగ్ 6 వరకు వెయిట్ చేసి అప్పుడు మనల్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు జర్నీ అనేది. పాయింట్ నెంబర్ 2, స్పర్శ దర్శనం. స్పర్శ దర్శనం అనేది మనం ఆన్లైన్ టికెట్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. అది పర్ హెడ్ 500 రూపీస్ ఉంటాయి. మనకి శ్రీశైలం వెబ్సైట్లోకి వెళ్ళి స్పర్శ దర్శనం కొడితే మనకి స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్స్లో మనకి 500 రూపీస్ టికెట్ మనం బుక్ చేసుకుంటే ఆ టైంకి హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే మనల్ని అలో చేస్తారు. లేదా రీసెంట్గా మనకి ఫ్రీ స్పర్శ దర్శనం అనేది మనకి అలో చేశారు. అది పర్ డే ఓన్లీ 1000 మెంబర్స్కి మాత్రమే అలో చేస్తున్నారు. సో అది కూడా టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1:30 to 3:30. ఈ 2 అవర్స్లో మాత్రమే మనకి ఫ్రీ స్పర్శ దర్శనం అనేది ఉచితంగా ఉంటుంది. సో మీరు 1:30కి ఆ స్పర్శ దర్శనానికి వెళ్ళాలి అంటే మినిమం మీరు 11:30 to 12 కల్లా మీరు లైన్లో ఉండాలి. ఫ్రీ దర్శనం లైన్లో మీరు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ మనకి లాకర్ రూమ్స్ ఉంటాయి, ఆ రూమ్స్లో పెట్టి 1:30కి రిలీజ్ చేస్తారు. అంతేగాని మీరు 1:30కి కదా అని చెప్పి 1:30కి వెళ్తే ఆ 1000 మెంబర్స్ అయిపోతే అలో చేయరు వాళ్ళు ఎవరు. సో మీరు ఫ్రీ స్పర్శ దర్శనం మీకు కావాలి అనుకుంటే మీరు 11:30 కల్లా లైన్లోకి వెళ్ళిపోండి. 1:30కి స్టార్ట్ చేస్తారు, 3:30 కల్లా అయిపోద్ది. పాయింట్ నెంబర్ 3, మనకి ఇక్కడ స్పర్శ దర్శనంతో పాటు అనేకమైన అభిషేకాలు అండ్ పూజలకు సంబంధించి ప్రతిదీ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. లేదా అక్కడికి వెళ్ళైనా మనం టికెట్ తీసుకోవచ్చు. సో ఒక దర్శనానికి మాత్రమే టికెట్కి పర్ హెడ్కి మాత్రమే ఒక టికెట్. అదే మీరు వేరే ఏ పూజలు చేయించుకోవాలనుకున్నా సరే భార్యాభర్తలను అలో చేస్తారు, కపుల్ని అలో చేస్తారు. సో అప్పుడు మీరు ఒక టికెట్ తీసుకున్నా సరే ఇద్దరు వెళ్ళచ్చు. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే వాళ్ళు అలో చేస్తారు. నెక్స్ట్ పాయింట్, మనకు ఒక డౌట్ రావచ్చు. మీరు సపోజ్ మీరు కుంకుమార్చన చేయించుకోవాలి అనుకుంటున్నారు. అక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 500 రూపీస్ టికెట్ ఉండిద్ది, ఒకటి 1000 రూపీస్ టికెట్ ఉండిద్ది. ఈ రెండింటికి తేడా ఏంటంటే, 1000 రూపీస్ టికెట్ తీసుకుంటే అమ్మవారి గర్భగుడిలో అమ్మవారి ముందు ఒక 8 to 10 కపుల్స్ 10 జంటలకి మనకి కుంకుమార్చన చేయిస్తారు పూజ. అది 10 to 15 మినిట్స్ జరిగిద్ది. అదే మీరు 500 రూపీస్ కుంకుమార్చన టికెట్ తీసుకుంటే అమ్మవారి గర్భగుడి పక్కన ఉత్సవమూర్తుల దగ్గర మనకి కుంకుమార్చన చేయించి మీకు దర్శనం చేయించి మిమ్మల్ని పంపిస్తారు. సో ఇది ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోజు నిద్ర చేస్తే మంచిది. అంతేగాని సిద్ధార్థంకి వెళ్ళాడు వచ్చాడు అన్నట్టు కాకుండా, ఏదో వెళ్ళామా శివుని దర్శనం చేసుకున్నామా అమ్మటినే వచ్చేసామా అన్నట్టు కాకుండా ఒకరోజు అక్కడ ఉంటే అక్కడ కొంచెం ఆ క్షేత్రంలో నిద్ర చేస్తే మంచిది అని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. సో అక్కడ మనకి చాలా రకాల సత్రాలు అనేవి మనకి అవైలబిలిటీ ఉంటాయి. శ్రీశైలంలో లైక్ కొన్ని హోటల్స్ ఉంటాయి, కొన్ని సత్రాలు ఉంటాయి. అకార్డింగ్ టు ద వైశ్య సత్రాలు లైక్ కాపు సత్రం, కమ్మ సత్రం, రెడ్డి సత్రం, అండ్ ఇక్కడ కర్ణాటక వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తుంటారు. సో వాళ్ళ సత్రాలు ఉంటాయి. అలాగే మనకి కంచి కామకోటి వారి సత్రం కూడా ఉంది. అది కరెక్ట్గా గుడికి జస్ట్ 50 మీటర్స్ దూరంలోనే ఉండిద్ది. సో
ఇక్కడ రూమ్ రెంట్ వచ్చేసేసి లైక్ పర్ డే 1200 రూపీస్. మీకు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. మీరు కావాలనుకున్న వాళ్ళు మీరు అక్కడ స్టే చేయండి. కానీ ఒక్క విషయం మటుకు గుర్తుపెట్టుకోండి, కంచి మఠం సత్రంలో మటుకు అక్కడ యజ్ఞాలు, పూజలు, లైక్ బిల్వార్చనలు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అక్కడికి వెళ్తే లైక్ కొంచెం నిశ్శబ్దం అనేది పాటించండి. ఎందుకంటే అక్కడ ఎంతోమంది పెద్ద పెద్ద బ్రాహ్మణులు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ పూజలు, హోమాలు అన్నీ చేయించుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఆటంకం కలగకుండా అండ్ చాలా ప్రశాంతంగా ఉండేది. ఎందుకంటే మేము మొన్న వెళ్ళినప్పుడు మేము అక్కడే స్టే చేసాము. సో మీరు కూడా వెళితే సో అక్కడ స్టే చేయాలి అనుకుంటే కొంచెం ఏమంటారు ఎక్కువ గోల్ లేకుండా లైక్ హ్యాపీగా వెళ్ళి స్టే చేసి అక్కడ వాళ్ళు వేద మంత్రాలతో పూజలు చేస్తూ ఉంటారు. వాటిలో అక్కడ కూడా కూర్చోండి కొంచెంసేపు. సో అట్లా మీరు అక్కడ ఉండొచ్చు. సో వాళ్ళ ఫోన్ నెంబర్ నేను మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు రూమ్ అనేది వాళ్ళు ఉంటే బుక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు బయట యాజ్ పర్ మీ యొక్క క్యాస్ట్ ప్రకారం కూడా వాళ్ళ సత్రాలు ఉంటాయి, వాటిలోకి వెళ్ళేలా బుక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొన్ని డార్మెటరీస్ కానీ అవన్నీ అక్కడ అవైలబిలిటీలో ఉంటాయి బస్ స్టాండ్ దగ్గర. సో వాటిల్లో కూడా మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్, శ్రీశైలంలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, మెయిన్ ప్లేసెస్. సో దీనికి మనం ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్స్లో వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఒక బ్యాచిలర్స్ అబ్బాయిలు కానీ ఇట్లా 2-3 వెళ్ళినట్టయితే షేరింగ్ ఆటో ఉండిద్ది, పర్ హెడ్ 150 తీసుకుంటాడు. లేదు మీరు ఫ్యామిలీతో వెళ్ళారు 3-4 మీకు ఆటో కావాలంటే ఒక ఆటో మాట్లాడుకోవచ్చు, 600 to 800 అలా తీసుకుంటాడు, మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి. సో మెయిన్గా ఫస్ట్ తీసుకెళ్ళేది సాక్షి గణపతి. అక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు శ్రీశైలం వచ్చారు అని చెప్పి వినాయకుడు రాసుకుంటాడు అని చెప్పి అంటారు. సో అక్కడ మీరు విగ్రహాన్ని చూస్తే కూడా వినాయకుల వారు చేతిలో పుస్తకం ఉండిద్ది, పెన్ను ఉండిద్ది, రాస్తున్నట్టు ఇక్కడ విగ్రహం కూడా అలానే ఉండిద్ది, వినాయకుల వారు అట్లానే ఉంటారు. సో దర్శించుకోండి సాక్షి గణపతి ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసేసి హాటకేశ్వరం. హాటకేశ్వరం అనేది శ్రీశైలంలో వన్ ఆఫ్ ద ఉంటారు చాలా ప్రాముఖ్యత కలిగిన ప్లేస్ అనమాట. సో అక్కడ దాని హిస్టరీ ఏంటంటే ఒక కుమ్మరివాడు అంటే ఒక కొండలు చేసుకునే ఆయన శివభక్తులకి అన్నదానం చేస్తూ ఉంటాడు. సో దాన్ని చూసి ఈర్ష్యపడిన కొంతమంది జమీందారులు సో ఆయన ఒకసారి శివరాత్రికి కొండలతో భోజనం పెడుతుంటే ఆ కొండలన్నింటినీ పగలగొట్టేస్తారు. దానికి ఆయన బాధతో ఒక చెట్టుకి తన తలను కొట్టుకున్నప్పుడు రక్తం అనేది కింద కారిద్ది, అది కొండ పెంకులో పడిద్ది. అప్పుడు ఆ రక్తం అనేది ఒక బంగారుపు శివలింగంలా మారిద్ది. సో ఇప్పటికీ చాలామంది మీకు ఏమంటారు తపస్సులు కానీ లేదంటే నామజపాలు కానీ ఎక్కువ చేస్తుంటే ఎంతోమంది మహర్షులకి వాళ్ళకి అక్కడ ఉన్నది బంగారపు శివలింగంలానే చాలామందికి దర్శనం ఇస్తూ ఉండిద్ది అంట. అండ్ అక్కడ మెయిన్ వచ్చేసేసి లైక్ సంతాన వృక్షాలు ఉంటాయి. ఎవరికైనా మంచి సంతానం లేదా సత్సంతానం కావాలి అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చెట్టుకి ప్రదక్షిణాలు చేసి వస్తే మంచి సంతానం కలిగిద్ది అని చెప్పి స్థల పురాణం. సో చాగంటి గారి మాటల్లో చెప్పాలి అంటే శ్రీశైలం మల్లలను చూసి హాటకేశ్వరం చూడకుండా వస్తే శ్రీశైలంలో మీరు ఏదో ఒక మిస్ అయ్యారు అని అంటారు. శ్రీశైలం మల్లలతో పాటు హాటకేశ్వరంలో ఉన్న శివుణ్ణి, హాటకేశ్వరం వెళ్తే హాటకేశ్వరం శివయ్యకి పక్కనే లలితమ్మవారి పీట ఉండిద్ది, అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. దాని తర్వాత పాలధార పంచదార అని ఉంటాయి. అక్కడే శంకరాచార్యుల వారు శివానంద లహరిని రచించారు. సో పాలధార పంచదార అనేది ఒక కొండ మీద నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఆ వాటర్ ఒకసారి మీరు టేస్ట్ చేస్తే అది ఒక చాలా మినరల్ వాటర్ కూడా పనికిరావు, చాలా బాగుంటాయి వాటర్. అండ్ పాలధార అంటే శివుడి యొక్క నుదుటి మీద నుంచి వస్తున్నవి అని అర్థము. పంచదార అంటే శివుడి యొక్క పంచముఖాల నుంచి వస్తున్నవి అని అర్థము. పాలధార పంచదార దగ్గరికి కూడా వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి శిఖర దర్శనం. ఈ శిఖర దర్శనం అనేది మనకి చెప్తారు పురాణ కథల్లో కూడా. శిఖర దర్శనం చూస్తే పునర్జన్మ ఉండదు అంటారు. సో కరెక్ట్గా చెప్పాలి అంటే అక్కడ మనకి ఒక బైనోకులర్స్ కూడా పెట్టారు, మేబీ గుడి గోపురాలు కనిపిస్తాయేమో అని. సో నాకైతే కనపడలేదు, ఎందుకంటే చాలా దూరంలో ఉండిద్ది. మేబీ అది ఎలాగా మనం చూడాలి అనుకుంటే మనం ఫస్ట్ గుడికి వెళ్ళినప్పుడు ఒకసారి శిఖరాన్ని చూస్తే మనకి త్రిశూలం ఉండిద్ది పైన. సో దాన్ని భావనతో మనం నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే మేబీ అదే శిఖర దర్శనం అని నేను అనుకుంటున్నాను. సో మనకి చాలామంది చెబుతుంటారు యద్భావం తద్భవతి.
సో నువ్వు ఏదనుకుంటున్నావో అది జరిగిద్ది. సో అందుకే మనల్ని ఎప్పుడూ మంచి అనుకో, బీ పాజిటివ్ అంటూ ఉంటారు. సో ఇది అనేది నా యొక్క ఉద్దేశం. ఇవన్నీ చూసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మేము మొన్న వెళ్ళేటప్పుడు లైక్ ఆటో అని చెప్తున్నాడు, అక్కడే వాళ్ళు రీసెంట్గా ముందు రోజే పులిని చూసాము, ఎలుకబడిని చూసామని చెబుతున్నారు. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, గ్రూప్గా వెళ్ళండి. సో సాహసాలు వద్దు. అండ్ ఇంకొక పాయింట్, ఇట్లాంటి క్షేత్రాలకు మనం వెళ్ళినప్పుడు బ్రహ్మచర్యం పాటించండి. అండ్ ధూమపానాలు మద్యపానాలు చేయబాకండి. సో మనం అనుకుంటూ ఉంటాం, మనం ఏదో అనుకొని వెళ్తాం క్షేత్రాలకి, లైక్ తిరుపతికి కానీ, శ్రీశైలం కానీ, శ్రీకాళహస్తి కానీ. ఇలాంటి వెళ్ళినప్పుడు మనకి ఎందుకు ఏమీ జరగట్లేదు, నిన్న ఎలా ఉందో మళ్ళీ ఎట్లానే ఉంటుంది అంటే, మనం కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి నేను కొంతమందిని చూస్తుంటా వెళ్ళే దారిలో, అక్కడ సిగరెట్లు తాగుతూ ఉంటారు. ఒకరోజు 2 రోజులు ఆగితే ఏమీ కాదు. సో అనేది నా పాయింట్. సో అది మీ చాయిస్ అది. సో ఇది నేను జస్ట్ చెప్పాలనుకుంటున్నాను. సో అట్లాంటి చోటకి వెళ్ళినప్పుడు మనం భక్తితో వెళ్ళి దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వస్తే బాగుండిద్ది అనేది నా పాయింట్. మనకి శ్రీశైలం అనేది 12 జ్యోతిర్లింగాల్లో 2వది. అండ్ ఇది చాలా ఈ 12లో కల్లా వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ కలిగిన జ్యోతిర్లింగంగా మనం చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే ఇక్కడికి స్వామివారు అమ్మవారు ప్రత్యక్షంగా కిందకు వచ్చారు. ఈ స్థల పురాణం ఏంటంటే మనందరికీ తెలుసు. మనం రేపు రాబోయే వినాయక చవితికి వినాయకుడిని కథ చదువుతుంటాం. వినాయక స్వామికి అండ్ కుమారస్వామికి పెట్టిన పోటీలో వినాయకుడు గెలుస్తాడు అండ్ కార్తికేయుడు ఓడిపోతాడు. సో కార్తికేయుడు దానికి చిన్నపిల్లడు కాబట్టి కొంచెం చిన్న మొహం వేసుకొని ఆయన భూలోకానికి వచ్చేస్తాడు. సో దానికి పార్వతీ పరమేశ్వరులు ఎక్కడున్నాడా, ఎక్కడికి వెళ్ళిపోయావా అని చెప్పి వాళ్ళు ఎత్తుక్కుంటూ శ్రీశైలం వస్తారు. సో శ్రీశైలం వచ్చినప్పుడు అప్పుడు కుమారస్వామి లైక్ ఏమంటారంటే మనకి జ్ఞానంతో వెలిగిపోతుంటాడు. సో అట్లా వచ్చిన వాళ్ళని వచ్చారు కనుక ఇక్కడే ఉండండి అని మహర్షులు కోరుకుంటే, సో వాళ్ళు ఇక్కడ మనకి శ్రీశైల మల్లికార్జున స్వామిగా అండ్ భ్రమరాంబికా దేవిగా మనకి దర్శనమిస్తున్నారు. అండ్ ఇక్కడ అమ్మవారి గర్భగుడిలో అమ్మవారు ఇప్పటికీ భ్రమరంగా తిరుగుతుంటారు అని చెప్పి చాలామంది అంటుంటారు. చాలామందికి ఒక భ్రమరం సౌండ్ వినిపిస్తూ ఉండిద్ది అని చెప్పి మనకి చాలామంది అంటుంటారు. సో ఇలాంటి క్షేత్రాలని తప్పక దర్శించుకోండి. అది ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో అన్నీ వేరే రాష్ట్రాల్లో ఉంటాయి. ఎక్కువ భాగం మనకి నార్త్ ఇండియాలో ఉంటాయి. మనకు ఉన్న ఒకే ఒక్కటి, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో అండ్ మన తెలుగు వాళ్ళకి దగ్గరగా శ్రీశైల క్షేత్రంలో ఉంది. సో అందరూ తప్పక దర్శించుకోండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.